రాజశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి బాంధవులందరికీ నమస్కారం. ఈరోజు చాలా విశేషమైన మంత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ మంత్రాన్ని ఇదివరకు కూడా నేను చాలా వీడియోలో కూడా నేను చెప్పలేదు. ఈ మంత్రాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. సాక్షాత్తు కలియుగ ధైర్యమైన శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి ఈరోజు మూలమంత్రం ఇవ్వడం జరుగుతుంది. వెంకటేశ్వర స్వామితో పాటు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ మూలమంత్రంతో సహా ఇవ్వడం జరుగుతుంది. ఈ మూలమంత్రం ఎవరైతే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి మంత్రాన్ని మూలమంత్రాన్ని సాధన చేసి హోమ విధానం చేస్తారో వాళ్ళ ఇష్టకామ్య అంటే మనసులో ఏ కోరిక అయితే ఉందో అది నెరవేరుతుంది. 40 రోజుల్లో మాత్రమే నెరవేరుతుంది. 40 రోజుల్లో ఈ సాధన చేస్తే 40 రోజులు ఈ సిద్ధి పొందుతారు. ఈ 40 రోజుల మంత్రాన్ని కూడా 14 లక్షల జపాన్ని చేయాలి. ఈ మంత్రాన్ని ఎవరైనా స్త్రీలైనా పర్లేదు, పురుషులైనా పర్లేదు. ఈ మంత్రాన్ని స్త్రీలు మాత్రం 21 రోజు ఆచరించండి, వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి. అలాగే పురుషులు 41 రోజు సాధన చేసినట్లయితే చాలా అద్భుతమైన సిద్ధి కలుగుతుంది. ఈ మంత్రం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి మంత్రాన్ని ఎవరైతే ఆరాధన చేస్తారో, వాళ్ళ సాధన చేస్తారో వాళ్ళకి భోగభాగ్యాలు కలుగుతాయి. అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, ఇష్టకామ్య సిద్ధ అంటే ఇష్టకామ్య మనసులో ఏ కోరిక అవుతుందో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అందుకే ఈరోజు ప్రత్యేకంగా ఇది మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ మూల మంత్రాన్ని ఎవరైతే రుణ బాధలకు సంబంధించిన బాధల్లో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళు ఈ మంత్రాన్ని చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి మూల మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. నేను చాలా అరుదుగా మూల మంత్రాలే నేను ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరు సాధన చేస్తే వాళ్ళకున్న కోరికలు నెరవేర్చుకోవడము, వాళ్ళకున్న మనుషుల సంకల్పం, ఉద్యోగం కానీ, సంతానం కానీ, ధనానికి సంబంధించిన విషయం కానీ, వ్యాపారానికి సంబంధించిన విషయం కానీ, ఎలాంటి అయినా రియల్ ఎస్టేట్ సంబంధించింది ఎవరైనా కానీ ఈ మంత్రాన్ని ఆరాధించిన వల్ల వాళ్ళకి అనుకునేవన్నీ సభ్యంగా జరగడము, ఆటంకాలు తొలగడము అలాంటివి జరుగుతాయి. సాక్షాత్తు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. చాలా గొప్పగా ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరు చేస్తే చాలా విశేషంగా అందరికీ ఉపయోగపడే మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. వైదిక పరంగా ఈ మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ మంత్రాన్ని చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. అలాగే ఈ మంత్రాన్ని మీరు ఉదయము చేస్తే మంచిది, ప్రదోషకాలం చేస్తే కూడా మంచిది. మీరు 2 సార్లు చేస్తే మంచిది, మీకు వీలు కాకపోతే ఒక్కసారి చేయండి. కానీ 41 రోజుల్లో 14 లక్షల జపాన్ని పూర్తి చేసిన తర్వాత మీరు ఇంట్లోనే హోమ విధానం మీరు ఏదైనా చేసుకోదగ్గ ఉంటే మీరు పాలు, తేనె, చక్కెర ఇలాంటి కలిపి మీరు హోమం చేస్తే భోగభాగ్యాలు అంటే లక్ష్మి స్థిరంగా ఉంటుంది. మీరు గుర్తుంచుకోండి, ప్రతి హోమం ఏ హోమం చేసినా పాలు, తేనె, చక్కెర కంపల్సరీ కలిపి మీరు ఆ హోమాన్ని చేస్తే లక్ష్మి స్థిరస్థానం ఉంటుంది. ఇది మీరు గమనించుకొని చేసుకుంటే చాలా విశేషంగా అద్భుతమైన ఫలితాలు ఇచ్చే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి మూలమంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు చాలామంది కూడా నన్ను అడగడం జరిగింది, వెంకటేశ్వర స్వామి మూలమంత్రం గురించి చెప్పండి అని అడిగితే ఈరోజు ప్రత్యేకంగా నేను చెప్పడం జరుగుతుంది. అదే ఈ మంత్రాన్ని కూడా నేను ఈరోజు చెప్తాను. రాసుకొని జాగ్రత్తగా శ్రద్ధగా రాసుకొని మంత్రాన్ని ప్రతి ఒక్కరు గృహస్థానంలో చేయండి. దీనికి నియమనిష్టలు అనేది ఉంది. 41 రోజు చాలా పవిత్రంగా ఉండి మీరు చేస్తే 41 శాతంలో మీ జీవితంలో కూడా ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయి, ఎలాంటి బాధలైనా తొలగిపోతాయి, ఎలాంటి మీ దరిదాపులు లేకుండానే బాధలని తొలగిపోతాయి. ధనానికి సంబంధించింది, రుణ బాధలకు సంబంధించింది ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి దీన స్థితిలో ఉండండి. ఈ మంత్రాన్ని చేయండి, మీకు ఆ ధనం నుంచి మీకు విముక్తి కలుగుతుంది, రుణ బాధల నుంచి విముక్తి కలుగుతుంది, ఆ ధనం అనేది చేకూరుతుంది. మీకు అన్ని వ్యాపారం కానీ మీరు చేసే ఏదైనా ఉంటే దాంట్లో సక్సెస్ అవ్వడానికి గుర్తింపు ఉంటుంది. ఉద్యోగంలో మంచిగా ఉండడం జరుగుతుంది. ఉద్యోగ స్థానంలో మంచి పలుకుబడి రావడం ఇలాంటి జరుగుతుంది. మంచి స్థానం వెళ్ళడం జరుగుతుంది. నేను చెప్తాను మంత్రాన్ని జాగ్రత్తగా శ్రద్ధ విని రాసుకోండి. ఓం హ్రీం హ్రీం శ్రీం శ్రీం లక్ష్మీ వెంకటేశాయ నమః. ఓం హ్రీం హ్రీం శ్రీం శ్రీం లక్ష్మీ వెంకటేశాయ నమః. ఓం హ్రీం హ్రీం శ్రీం శ్రీం లక్ష్మీ వెంకటేశాయ నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజు మీరు 1008 సార్లు చేసినట్లయితే
చాలా త్వరగా మీరు సిద్ధి పొందుతారు. సిద్ధి పొందిన తర్వాత మీకు అనుకున్న బాధలు ఇష్టకామి అంటే మీరు మనసులో ఏ కోరిక ఏదో ఆ కోరిక తప్పకుండా 41 రోజులు తీరుతుంది. ఈ మంత్రం గురించి కానీ మీకు ఇలా సందేహాలను అడగాలనుకున్నా మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. నా వాట్సాప్ నెంబర్కి మీరు కాల్ చేస్తే దానికి సమాధానం ఇస్తాను. మీకు ఎలాంటి జాతకరీత్య సమస్యలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మీరు అడగాలనుకున్నా నా పర్సనల్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. దాన్ని మాట్లాడతాను. దానికి సమాధానం ఎలాంటి దోషాలు ఉన్నాయో నివారణ కూడా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి విషయాల గురించి మీరు అడగాలనుకుంటే మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. సర్వే జనా సుఖినో భవంతు.